హాయ్ హలో నమస్తే అండి. సారీ అండి 2 డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. పొలం పనికి వెళ్తున్నానండి. బిజీగా ఉండి వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు అసలు ఖాళీ లేదు. అయితే నేను తింటున్న కాయ వచ్చేసి మా చెట్టుని కాసిందండి. మా ఇంట్లో చెట్టు ఉంది. ఆ పండు చాలా పుల్లగా ఉంటుంది, కానీ ఉప్పు కారంతో తింటే చాలా బాగుంటుందండి. అయితే ఆ కాయ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే వారానికి ఒక కాయన తింటాము. మాకు ఈ కాయలు చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇంట్లో చెట్టు వేసుకున్నాను. అయితే ఆ కాయ ఏంటో చూసేయండి, అలాగే స్టోరీ కూడా వినేయండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ నుంచి మన వీడియోలు చూడండి, చూస్తే స్టోరీ అర్థమవుతుంది. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తూ ఉండండి, స్టోరీ వింటూ ఉండండి. రిషి అంతా అయిపోయిందని గొనుక్కున్నాడు. 3 ప్రాజెక్టులు ఆగిపోయాయి, ఫండ్స్ లేవు, మరో వారం రోజుల్లో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడే క్యాబిన్ డోర్ దడేలమని తెరుచుకుంది. శ్రేయ దెబ్బతిన్న పాములాగా లోపలికి వచ్చింది. శ్రేయ ఆమె చాలా షెల్ఫిష్గా ఖరీదైన డ్రెస్సులో ఉంది, కానీ ఆమె ముఖంలో కోపం, అసూయ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిషి లేచి నిలబడ్డాడు. శ్రేయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శ్రేయ నేరుగా రిషి దగ్గరికి వచ్చి టేబుల్ మీద చేతులు ఆనించి, నా పవర్ ఏంటో చూపించడానికి వచ్చా రిషి. చూసావా, కేవలం ఒక్క రోజులో నీ కిరీటం ఎలా కింద పడిపోయిందో. ఆమె సోఫాలో కూర్చున్న వసుధ వైపు అసహ్యంగా చూసింది. దీనికోసం, ఈ పల్లెటూరు దానికోసం నన్ను వదులుకున్నావు. లుక్ ఎట్ హెయిర్. ఆమెకు ఇంగ్లీష్ రాదు, సోషల్ స్టేటస్ తెలీదు, కనీసం డ్రెస్సింగ్ సెన్స్ లేదు. ఆమె నీ పక్కన నిలబడితే జోకర్లా ఉంటుంది. ఆమె కోసం నువ్వు నీ సామ్రాజ్యాన్ని పణంగా పెట్టావు. వసు మౌనంగా ఉంది. ఆమె శ్రేయ కళ్ళల్లోకి సూటుగా చూస్తుంది. ఇంకా మించిపోయింది లేదు రిషి. శ్రేయ గొంతు మారింది. ఆమె వదిలే, విడాకులు ఇవ్వు, నేను డాడీతో మాట్లాడతా, మళ్ళీ అంతా సెట్ చేస్తా, మనం పెళ్లి చేసుకుందాం. వీఆర్ పవర్ఫుల్ కపుల్. ఆలోచించు. రిషి నవ్వాడు. అది విరక్తితో కూడిన నవ్వు. పవర్ఫుల్ కపుల్ అంటే ఏంటి శ్రేయ? ఒకరినొకరు వాడుకోవడమా? నా స్టేటస్ పోతే నువ్వు నన్ను వదిలేస్తావు. రేపు నాకంటే గొప్పవాడు దొరికితే వాడి దగ్గరికి వెళ్తావు. అతను టేబుల్ చుట్టూ తిరిగి వసుధ దగ్గరికి వెళ్తాడు. వసు భుజం మీద చేయి వేస్తాడు. నువ్వు అన్నది నిజమే. ఆమెకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, డిజైనర్ బట్టలు వేసుకుపోవచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు పారిపోయే పిరికితనం ఆమెకు లేదు. నేను శూన్యంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టింది ఈమె. నా కోసం కన్నీళ్లు పెట్టుకుంది ఈమె. ఆమె నా భార్య శ్రేయ. ఆమెను వదిలేయడం అంటే నన్ను నేను చంపుకోవడమే. రిషి గొంతులో దృఢత్వం చూసి శ్రేయ షాక్ అయింది. యు ఆర్ ఫూల్ రిషి. శ్రేయ అరిచింది. ప్రేమ, త్యాగం ఈ సినిమా డైలాగులు బిజినెస్లో పనికిరావు. రేపు నువ్వు రోడ్డు మీద పడినప్పుడు ఈ ప్రేమ నీ ఆకలి తీర్చదు, గుర్తుపెట్టుకో. ఏది కావాలో నువ్వే డిసైడ్ అవ్వని విసిరిగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత గదిలో నిశ్శబ్దం. వసుధ రిషి వైపు చూసింది. మీరు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు తెలుసు, రిషి అన్నాడు. కానీ మొదటిసారిగా నా మనసుకు నచ్చిన పని చేస్తాను. పద, ఇంటికి వెళ్దాం. వారు ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు అయ్యింది. రిషి స్విచ్ వేసి లైట్ వెలగడం లేదు. పవర్ కట్. రిషి ఆశ్చర్యపోయాడు. ఈ ఏరియాలో పవర్ కట్ అనేదే ఉండదే. సెక్యూరిటీ నుండి ఇంటర్కామ్ వచ్చింది. బ్యాకప్ పవర్ కూడా పనిచేయడం లేదని బహుశా మెయిన్ లైన్ డిస్కనెక్ట్ అయిందేమో అని చెప్పారు. చక్రవర్తి పని. రిషి చీకట్లో సోఫాలో కూలబడ్డాడు. నన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. ఇంటికి కూడా కరెంట్ లేకుండా చేశాడు. ఆ విశాలమైన ఇల్లు ఇప్పుడు ఒక గృహలాగా భయంకరంగా ఉంది. కొవ్వొత్తులు ఉన్నాయా? వసుధ అడిగింది. రిషి వంటింట్లో ఎక్కడో ఉంటాయి అని చెప్పాడు. కానీ కొద్దిసేపటి తర్వాత ఒక చిన్న వెలుగు కనిపించింది. వసుధ ఒక దీపాన్ని తీసుకువచ్చింది. ఆ చిన్న వెలుగులో ఆమె మొహం కాంతివంతంగా వెలిగిపోతుంది. ఆమె ఆ చిన్న దీపాన్ని టీపై మీద పెట్టి, చీకటి ఎంత గొప్పదైనా చిన్న దీపం ముందు ఓడిపోవలసిందే రిషి గారు. ఆమె రిషి పక్కన కూర్చుంది. రిషి ఆ దీపం వైపు చూస్తూ ఉండిపోయాడు. వసు, ప్రాక్టికల్గా ఆలోచించు. నా బ్యాంక్ అకౌంట్లు రేపు ఫ్రీజ్ అవ్వచ్చు, కార్లు సీజ్ చేయొచ్చు, ఈ ఇల్లు కూడా పోవచ్చు. నేను నిన్ను రాణిలాగా చూసుకుంటానని మాటిచ్చా, కానీ బికారి చేస్తున్నాను. వసుధ నవ్వింది. నేను పెరిగింది పెంకుటిల్లో రిషి గారు. కరెంట్ లేకపోయినా వెన్నెల వెలుగులో కూర్చునేవాళ్ళం. ఫ్యాన్ లేకపోయినా గాలి కోసం డాబా పైకి ఎక్కేవాళ్ళం. నాకు ఈ లగ్జరీ లేకపోయినా బతకగలను. కానీ మీరు బతకగలరా? నాకు తెలియదు. రిషి నిజాయితీగా ఒప్పుకున్నాడు. నాకు గెలుపు తప్ప ఓటమి తెలియదు.
అయితే ఇప్పుడు నేర్చుకోండి. ఓటమి నుండి అసలైన పాఠాలు వస్తాయి. ఆమె లేచి రిషి టేబుల్ మీద ఉన్న కొన్ని ఫైల్స్ని, బ్రోచర్స్ని తీసుకుంది. దీపం వెలుతురులో వాటిని చూడడం మొదలుపెట్టింది. ఏమిటి? రిషి అడిగాడు. మీ కంపెనీ కంటే ఇల్లు. ఆమె ఒక బ్రోచర్ చూపించింది. స్కేల్స్ సిటీ అంట. ఒక ఫ్లాట్ 3 కోట్లు. ఎవరి కోసం కడుతున్నారు ఇవి? రిచ్ పీపుల్స్ కోసం, ఎన్ఆర్ఐల కోసం, రిషి చెప్పాడు. అంటే చక్రవర్తి లాంటి వాళ్ళ కోసమా? ఆమె అమాయకంగా అడిగింది. రిషి ఆలోచనలో పడ్డాడు. అవును, ఆ రేంజ్ వాళ్లే కొనగలరు. వసుధ ఆ బ్రోచర్ పక్కన పెట్టి, రిషి గారు, మీకు వ్యాపారం గురించి నాకు తెలిసినంత తెలియకపోవచ్చు. కానీ మా నాన్నగారు రైతు. ఒక మాట చెప్పేవారు. మనం పండించే పంట నలుగురికి ఉపయోగపడితేనే దాన్ని గిరాకీ ఉంటుంది. కేవలం జమీందారుల కోసం పండిస్తే వాడు కొన్నప్పుడే మనకు డబ్బులు. కానీ ఊరందరి కోసం పండిస్తే ఎవరో ఒకరు కొంటూనే ఉంటారు. రిషి గారు ఆమె వైపు ఆసక్తిగా చూశాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరు కోటేశ్వర్ల కోసం ఇల్లు కడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. సామాన్యుల కోసం ఎందుకు కట్టకూడదు? నాకు, మా స్కూల్ మాస్టర్ గారికి, బస్ కండక్టర్ గారికి, మాకు కూడా సొంత ఇల్లు అనే కల ఉంటుంది కదా. కానీ మీ 3 కోట్లు మేం పెట్టలేం. ఆమె ఒక పేపర్ తీసుకుని పెన్తో ఏదో గీయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు కడుతున్న అపార్ట్మెంట్స్, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్, ఇటాలియన్ మార్బుల్స్ ఉన్నాయి. అందుకే రేటు ఎక్కువ. అవన్నీ తీసేయండి. కేవలం గట్టి గోడలు, మంచిగా గాలి వెలుతురు వచ్చేలాగా చిన్న ఇల్లు కట్టండి. 10 లక్షలు, 15 లక్షల్లో ఇల్లు వస్తే చక్రవర్తి లాంటి వాళ్ళు కొనకపోవచ్చు. కానీ లక్షలాది మంది సామాన్యులు క్యూ కడతారు. రిషి కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. లో క్లాస్ హౌసింగ్ అతను గొనుక్కున్నాడు. మాస్ మార్కెట్. అతను లేచి వసుధ దగ్గరికి వెళ్ళి ఆమె గీసిన పిచ్చి గీతలు చూశాడు. వసుధ, నీకు తెలుసా, ఇది మార్కెట్లో ఉంది. కానీ ఎవరు పెద్దగా ఫోకస్ చేయరు. ఎందుకంటే మార్జిన్ తక్కువ, కానీ వాల్యూ ఎక్కువ. నాకు మార్జిన్ వాల్యూ తెలీదు, కానీ అవసరం తెలుసు. వసుధ చెప్పింది. చక్రవర్తి గారు సిమెంట్ ఆపేస్తే ఆపేయనివ్వండి. మనం ప్రయత్నం వెతుకుదాం. ప్లే యాష్ ఇటుకలతో వాడుకోవచ్చు కదా. అవి చౌక, గట్టిగా ఉంటాయి. మా ఊర్లో అవే వాడతారు. ఇప్పుడు రిషి ఆశ్చర్యపోయాడు. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంటుంది. ఇంకా మలుపులు తిరగబోతుంది. ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మిగతా స్టోరీ చెప్తాను.